నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్జీ గృహ లక్ష్మి. బాగున్నారు అందరూ బాగుండాలండి. అందరూ హ్యాపీగా దసరా పండుగ మంచిగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇంకా దసరా పండుగ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనకి కుకింగ్ స్టార్ట్. ఓకేనా? కుకింగ్ అంటే ఇంకా నార్మలే. ఈరోజు మంచి ఈజీ మెథడ్లో ఒక చిన్న ఐటెం తీసుకొని వచ్చాను. చిన్నది, చాలా స్పెషల్. ఓకేనా? స్పెషల్ అంటున్నారు ఏంటనుకుంటున్నారా? స్పెషల్ అంటే వెజ్ వాళ్ళు, నాన్ వెజ్ వాళ్ళు ఎవరైనా ఇష్టపడి ఎంజాయ్ చేసుకుంటూ తింటారన్నమాట. అది సంగతి. అంటే ఇంకా షార్ట్లో మీకు చూపిస్తాను మెథడ్, ఈజీ మెథడ్లోనే. నేను ఈరోజు చేసే ఐటెం ఏంటంటే గోంగూర రైస్. ఓకేనా? గోంగూర రైస్ ఎక్కడన్నా విన్నారా? వినుంటారులే, అంటే తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళైతే కొత్తగా గోంగూర రైస్ కూడా ఉంటుందా అని అనుకుంటారు. ఎందుకంటే నేను అలా అనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం తిన్నాను, ఫస్ట్ టైం నేను ముందుకు తీసుకొచ్చాను ఈ రెసిపీ, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఓకేనా? ఎందుకు అంటే నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు గోంగూర రైస్ కూడా ఉంటుంది అని నేను తినడం జరిగింది. చాలా ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది అసలు. నిజానికి పిల్లల కానించాలి, పెద్దల కానించాలి, అందరూ ఇష్టపడి తింటారు. వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఎలానైనా తినొచ్చు. నేను ఇప్పుడైతే మీకు ఈజీగా పప్పుతోనే చేయిస్తున్నాను. ఎందుకంటే వెజ్ వాళ్ళు, నాన్ వెజ్ వాళ్ళు ఎవరైనా తినొచ్చు. అలా అని మీకు నాన్ వెజ్ కూడా కావాలి అంటే పక్కన చికెన్ వేసుకొని కూడా తినేయచ్చు. ఎలా అంటే అలా ఇష్టం అనమాట, మన ఇష్టం. నేను టమాటా పప్పు చేశాను కదా మీకు, దాంతో కాంబినేషన్లోనే ఇది గోంగూర రైస్. చాలా బాగుంటుంది, ఎమ్మిగా ఉంది, సూపర్గా ఉంది. అక్కడ నేను మంచి చేసిన షెఫ్ ఉంటారు కదా హోటల్లో చేసేవాళ్ళు, ఆయన దగ్గర నేను ఈ రెసిపీ తీసుకొని మరి మీ ముందుకు తీసుకొచ్చాను. నాకైతే చాలా బాగా నచ్చిందబ్బా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. మనం గోంగూర పచ్చడి చేసుకుంటాం కదా, కొంచెం ఓకే లేనప్పుడు, మనకి టెన్షన్, ఇప్పుడు గోంగూర పచ్చడి చేయాలా అని అనుకున్నప్పుడు మీరు ఇలా చేసేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది, మీకు అర్థమవుతుంది ఒకసారి చేసుకుంటే ఎలా ఉందో. ఇంకా మనకి పిల్లలకి టిఫిన్ బాక్స్లో కానీ, మనం ప్రయాణాలు చేసినా కానీ, అంటే ప్రయాణాలలో మనకి ఒక 2 days ప్రయాణం ఉందనుకోండి ట్రైన్లో, అప్పుడైతే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చండి. ఎందుకంటే పులుపు కాబట్టి ఎలాంటి ఇంకా ఖరాబ్ అవ్వడం కానీ, ఎలాంటి బాధపడి అయ్యో అయిపోయింది దీని పని అనుకోవడం కానీ ఏం టెన్షన్ ఉండదు. అంత బాగుంటుంది, ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. మీకు ఈజీగా చూపిస్తాను. ఓకేనా? ఈజీగా తొందరలో అయిపోతుంది. భార్యలు ఊళ్ళోకి వెళ్ళినా కానీ ఎవరైనా బ్యాచిలర్స్ చేసుకోవచ్చండి ఈజీగా ఎంజాయ్. నాకైతే చాలా బాగా అనిపించింది, మీ ముందుకు నేను తీసుకొచ్చాను. ఇప్పుడు మీకు ఈజీ మెథడ్లో నేను చూపిస్తాను. మీరు ఇంట్లో ఒక్కరు కూడా టటగా చేసేసుకోవచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఓకేనా? మనం రెసిపీలోకి వెళ్దాము. వెళ్ళి ఇంకా అందులో మనం ముచ్చట్లు పెట్టేసుకుందాం. ఓకేనా? చేద్దాం. గోంగూర రైస్ మనం పప్పు చేయడం కోసం పప్పు కడిగానండి. ఒక 1/2 కప్పు పప్పు తీసుకున్నాను, కందిపప్పు. నేను ఎప్పుడైనా పప్పుని కొద్దిసేపు నానబెడతాను ఎప్పుడైనా సరే, ఎందుకంటే ఇంకా గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుందని. మంచిది ఎవరైనా అలా చేయడం. ఇంకా దాంట్లోకి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొన్ని ఇంకా డైరెక్ట్గా వేసేయడం ఇందులో. ఇంకా ఇందులో వాటర్, మనకు తగినంత వాటర్ సరిపోతుంది. ఎందుకంటే టమాటాలో కూడా వాటర్ వస్తాయి కాబట్టి ఇంకా అవి సరిపోతాయి. మళ్ళీ ఎక్కువ వేయడం వల్ల మూత పైకి రావడం లాంటివి జరుగుతుంది. ఇంకా కొద్దిగంత ఆయిల్ కూడా వేసాను. ఇంకా దీన్ని మూత పెట్టేసి మనం గ్యాస్ పైన పెట్టేస్తే ఇది ఉడికాక ఒకసారి చూద్దాం. ఓకే అండి, చూద్దాము. సూపర్, చూసారా? టమాటా పప్పు ఇది. ఇంకా కొద్దిసేపు ఉడికితే ఇందులో మనం కావాల్సిన ఐటమ్స్ ఇంకా వేయచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పసుపు వేద్దాము. పసుపు వేసానండి, 1 స్పూను పసుపు. ఓకే, కొంచెం మంచిగా కొద్దిగంత దగ్గరికి రావాలి. కొంచెం వాటర్ క్వాంటిటీ కూడా తగ్గుతుంది. దగ్గరికి వచ్చాక మనం ఇంకా మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే అండి, చూసారా? మెత్తగా ఉడికేసింది పప్పు. దీంట్లోనే ఇంకా
సాల్ట్ వేసిస్తున్నాను. సాల్ట్ వచ్చేసి 1.5. మనం తగినంత, ఇంకా కావాలి అంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిసేపు ఉడకనిద్దాము. దీంట్లో మనం జీలకర్ర ఎల్లిపాయలు దంచి వేసేస్తాం. జీలకర్ర ఎల్లిపాయలు దంచానండి, ఇంత సరిపోతుంది. చూడండి, ఇంకా ఇందులో వాటర్ కలిపేసాను. ఈ వాటర్ ఇందులో వేసాను. ఇది కొంచెం మరుగు మంచిగా మసలాలి. కొత్తిమీర కరివేపాకు కూడా అందులో వేసేస్తానండి. టమాటా పప్పు కాబట్టి ఇది మనకి చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఇది గోంగూర రైస్ చేస్తున్నాను, దీనికి కాంబినేషను. ఇంకా ఈ పప్పు ఇలా చేసుకుంటేనే చింతపండు ఇట్లా వేయకుండా చాలా బాగుంటుంది. ఓకే అండి, పోపు చేసుకోవడానికి గిన్నె వేడెక్కింది. ఆయిల్ వేస్తున్నాను. ఇందులోనే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పోపు దినుసులు, ఇంకా దీంట్లో ఉల్లిపాయలు, ఇంకా కరివేపాకు, కొంచెం ఇంగుమ. నా పప్పు మంచిగా ఉడికిపోయింది. ఇదంతా చూసారా, పప్పు అయిపోయింది. పప్పు అయిపోయిందండి. ఇంకా మనం గోంగూర రైస్కి ప్రిపేర్ చేద్దాము. ఓకే అండి, మనకి గోంగూర రైస్కి కావాల్సింది మంచిగా వండి పెట్టుకున్న అన్నం అండి. వేడన్నం ఇది కొంచెం కూల్ అవ్వాలి, ఎందుకంటే బాగా వేడిగా ఉండడం వల్ల ఇంకా విరిగిపోయినట్టుగా అవుతుంది. కాజు, ఇవి వచ్చి వెల్లుల్లిపాయలు, మనకి పోపు దినుసులు, జీలకర్ర, మెంతులు వేరేగా ఉండాలి ఇవి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవి, ఇంకా కరివేపాకు, గోంగూర మంచిగా వాష్ చేసి కడిగేసి పెట్టాను. ఇది వచ్చేసి ఆయిల్, ఎండుమిర్చి. ఓకేనా, ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించాలండి. గిన్నె మంచిగా కడిగేసి పెట్టాను. ఇప్పుడు ఈ గిన్నె ఎలాంటిదో మీకు తెలుసు కదా, ఇది నేను మీకు చూపించాను తీసుకున్నప్పుడు. చాలా మంచిది, హెల్దీ కూడా. ఇందులో మనం వంట చేసుకొని తినడం వల్ల. కాకపోతే గిన్నె మంచిగా వేడెక్కాలన్నమాట దీనికోసం. ఓకే అండి, గిన్నె వేడెక్కింది కదా, మనం ఆయిల్ వేసేద్దాము మనకు తగినంత. చూసారా ఎంత సరిపోతుంది ఆయిల్. ఇంకా దీంట్లో మనం ఫస్ట్ వేసుకునేది ఏంటంటే జీడిపప్పు వేద్దాము. ఓకే అండి, ఇవి మంచిగా వేగాయి. జీలకర్ర, మెంతులు, తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఇట్లా దంచానండి, కొంచెం ముక్కలుగా వెల్లుల్లిపాయలు, ఎందుకంటే స్మెల్ మంచిగా రిలీజ్ అవుతుంది దానివల్ల మనకి. చూసారా, ఇప్పుడు వేయగానే స్మెల్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇందులోనే ఎండుమిర్చి, కాజు ఎందుకు ఫస్ట్ వేయాలి అంటే కొంచెం మనకి బ్రౌన్ కలర్ రావాలి. ఇంకా ఇందులోనే మిర్చి, ఒక సగం ఉల్లిపాయలు వేస్తున్నాను, ఇంకా సగం కరివేపాకు. దీంట్లోనే కరివేపాకు, ఇంకా గోంగూర. గోంగూర మంచిగా కడిగి 2-3 సార్లు ఇలా పెట్టేసాను. ఇందులో గోంగూర ఇంకా సాల్ట్ వచ్చేసి నేను 1 స్పూన్ వేస్తున్నాను. స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. ఈ రైస్ ఏమన్నా గడలుగా ఉంటాయి ఇట్లా. మీకు ఎంత రైస్ సరిపోతుందో ఇందులో అంత వేసేయండి. ఓకేనా, కొంచెం ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఎక్కువ పడితే వేసుకోవచ్చు. ఇది కూడా పట్టిందండి. గ్యాస్ తక్కువ పెట్టుకోండి, ఎందుకంటే ఈ కడాయి బాగా వేడెక్కుతుంది కదా, దానివల్ల రైస్ అతుక్కపోతుంది అన్నమాట.
స్మెల్ మాత్రం చాలా చాలా టెంప్టింగ్గా ఉంది. ఇందులో పసుపు కానీ ఏది లేదండి, ఒరిజినల్ ఆకుకూరనే. కొద్దిసేపు మనము పులిహోర ఎలా కలిపేసుకుంటామో అలా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు కావాలంటే మంచిగా కొంచెం నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఇష్టపడే వాళ్ళు మనం రైస్లోనైనా తినేటప్పుడైనా ఇంకా వేసేసుకొని తినేయచ్చు. ఓకేనా? ఇది గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు నేను, ఎందుకంటే అయిపోయింది, ఇంకా మొత్తం కలిసిపోయింది. చూసారుగా, చూడండి ఒక్కొక్కసారి. చూసారా, ఏం లేదు, మొత్తం కలిసి. అనుకున్నానండి ఏదో మర్చిపోతున్నాను అనుకుంటున్నాను, మళ్ళీ ఇట్లనే ఉంటుంది. ఉల్లిపాయలు ఇలా పచ్చి ఉల్లిపాయలు ఇంకా దీని మీద వేసుకోవడం వల్ల టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా నయం మర్చిపోయి మొత్తానికి తిన్నాక గుర్తొస్తే ఎట్లుండేది చెప్పండి. ఇలా చాలా బాగుంటుంది, అక్కడక్కడ ఉల్లిపాయలు తరుగుతూ ఆ టేస్ట్ సూపర్ అండి. ఉల్లిపాయ అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే పోపులో వేసుకుంది చాలనుకుంటే కూడా అట్లా సరిపోతుంది. ఓకేనా? ఇలా కావాలనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఓకే, గ్యాస్ ఆఫ్ చేశానండి. గోంగూర రైస్. ఓకే, ఇది టేస్టింగ్ కోసం ఎవరు వెళ్దాం? మా వారిని వెళ్దాం. ఓకేనా? ఏమండి, గోంగూర రైస్ మీకోసం చేశాను, చూస్తారా? బాగుందా? డెకరేషన్ బాగుంది. డెకరేషన్ బాగుందా? రైస్ బాగాలేదా? స్మెల్ బాగుందా? సూపర్. నిజమా? అయితే మీరు నాకు గోంగూర రైస్ ఫస్ట్ టేస్టింగ్ చెప్పండి, తర్వాత పప్పు వేస్తాను. స్పూన్ తెచ్చాను పప్పు కోసం, మీకు పప్పు నేను తర్వాత వేస్తాను. ఫస్ట్ అది టేస్టింగ్ చెప్పండి ఎలా ఉందో. బాగుందా? సూపర్, అదిరిపోయింది. రెస్టారెంట్ లాగానే ఉందా? ఒక్క నిమిషం, మీకు కాంబినేషన్ కూడా తెలవాలి కదా ఎలా ఉంటుందో పప్పుతోటి. మనకు పరీక్ష కదా, ఎప్పటికి నేనే టేస్ట్ చేస్తాను కదా, మీకు అదే బోరింగ్ కొడుతుంది, అందుకనే మా వార్తో టెస్టింగ్ చేస్తాను. సూపర్, రియల్ సూపర్. 100% 200 మార్క్స్. 200? నిజంగా బాగుంది, ప్రామిస్ గా. ఇంత టేస్ట్ వాసన ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది. అంతేనా? బాగుంది, చాలా బాగుంది. నేను అందుకనే మా వారికి చాలా ఇష్టం చేశాను, తెలుసా మీకు? ఆయన చాలా ఇష్టం. అందరూ దసరా మంచిగా హ్యాపీ చేసుకున్నారు అందరూ. నేనైతే మస్తు వేసుకున్నాం హ్యాపీగా, పిల్లలతో సరదాగా హ్యాపీగా ఉన్నాము. మా మిస్సెస్ కూడా మంచి మంచి వంటలతో హ్యాపీగా తింటున్నాను. నిజంగా బాగుంది. చూడండి, ఇంత రెసిపీ రియల్ గా రెస్టారెంట్ లో కూడా ఇంత రుచిగా దొరకదు. ట్రై చేయండి ఇంట్లో, నిజంగా బాగుంటుంది. ఇట్లా చేసుకున్నంత నీట్నెస్ శుభ్రంగా రెస్టారెంట్ దొరకదు. నాకు హ్యాపీ అనిపిస్తుంది. మన ప్రయాణాల్లో కూడా తీసుకోవచ్చు కదా, టిఫిన్ బాక్స్ లో కానీ. సపోజ్ ఎక్కడికైనా ట్రైన్ లేదండి, కార్ లేదండి, ఎక్కడ పోయినా కూడా బాగుంటుంది. ఇట్లాంటి సింపుల్ గా ఈ పులిహోర కంటే ఇది బాగుంటుంది. రియల్ బాగుందండి. నువ్వు ట్రై చేయండి. ఓకేనా? ఇది మన గోంగూర రైస్. ఓకే, ఇది మీకు మంచిగా నచ్చినట్టయితే, మా వారు ఎంతగానో మెచ్చుకున్నారు, మీరు చూసారు కదా. రోజు నేనే తిని మీకు బోరింగ్ కొడుతుంది కదా, ఏందమ్మా ఒక్కదాన్ని కూర్చొని తింటామని ఈరోజు మా ఆయనని తిప్పించి మరీ టేస్టింగ్ చేయించాను ఎలా ఉంటుందో అని. అది ఆయనకి ఇష్టం కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో చేసి మీ వారికి పెట్టి ఇలాంటి మెప్పులు పొందండి, ఎంజాయ్ చేస్తారు, చాలా హ్యాపీనెస్ కూడా వస్తుంది. ఇంత కష్టపడి చేసినందుకు ఇలాంటి ఒక మనకి కమెంట్ ఇచ్చినప్పుడు చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. అది ఈ రోజు వచ్చిన వీడియో ఇది. ఇంకా మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు మంచి రెసిపీతో రావాలనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ కింద కామెంట్ ఉంటుంది, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా? చెప్పండి ఎలా ఉంది రెసిపీ, మీరు చేసుకొని ఎలా ఉంది, బాగుందా లేదా అనేది. ఇంకా ఈరోజు వీడియో ఇదండి. నమస్తే అండి, మీ ఎల్జీ గృహలక్ష్మి. బాయ్ అండి. థ్యాంక్ యూ.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్లును మర్చిపోవద్దు.